కల్కి 2898 ఇసుకను చూసి కాపీ అంటే ఎలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. డ్యూన్ కాపీ అన్నట్టయితే మాట్లాడుతున్నారు జస్ట్ శాండ్ చూసి. ఈరోజు వీడియోలో దీని గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకుని సిల్వర్ స్క్రీన్పై విజువల్ వండర్గా రాబోతున్న చిత్రం కల్కి 2898 AD. ఇది ఇండియన్ పోస్ట్ ఫ్యూచరిస్ట్ మూవీ కావడం విశేషమనే చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ విజన్ నుంచి ఈ మూవీ దృశ్యరూపంగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా ప్రజలు కల్కి 2898 AD చిత్రం చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశం అయిన భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండే సబ్జెక్ట్ కావడంతో సినీ ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ అయితే చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఉందనే టాక్ వచ్చింది. విజువలైజేషన్ అద్భుతంగా ఉండబోతుందని అందరూ నమ్మారు. అయితే కొందరు పని కట్టుకుని ఈ సినిమాని హాలీవుడ్ మూవీ డ్యూన్తో పోల్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక 2021లో హాలీవుడ్లో రిలీజ్ అయిన డ్యూన్ మూవీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్తోనే తెరకెక్కింది. దానికి సీక్వెల్ ఈ ఏడాది విడుదలైంది. మూవీ కూడా చాలా బాగుంటుంది. మీలో చూసారా లేదో నాకైతే తెలియదు, కానీ మూవీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది డ్యూను. కాన్సెప్ట్ కూడా అది భగవంతుడితో కాన్సెప్ట్ అది కూడా. అయితే ఈ సినిమా 20,000 సంవత్సరాల తర్వాత భూమిపై సజీవంగా ఉన్న కొంతమంది వారి ఉనికిని అయితే కాపాడుకోవడం ఎలాంటి పోరాటం చేశారనేది దాంట్లో స్టోరీ. ఆ సినిమా కోసం కొత్త వాతావరణం సృష్టించారు. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ కొత్త వాతావరణం సృష్టించాడు. ఈ మూవీ 800 ఏళ్ళ తర్వాత జరిగే కథగా చూపించబోతున్నారు. రెండింటి మధ్య విజువల్ పరంగా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉండేసరికి డ్యూన్తో అయితే ఈ మూవీని కంపారిజేషన్ చేయడం అయితే మొదలుపెట్టేశారు. అంటే అక్కడ కూడా ఇసుక వాతావరణం ఉంటుంది, ఇక్కడ కూడా శాండ్ వాతావరణం ఉంది కదా. అయితే ఈ విషయంలో అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ తనదైన శైలిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా కాస్త ఇసుకను చూసి అలా భావించి ఉండవచ్చు. అలాగే ఈ తరహాలో పోల్చడం కొత్త ఏమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇతర సినిమాలతో పోల్చారని నాగ్ అశ్విన్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక రీసెంట్గా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కల్కిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, ఇక దీపికా పదుకొనే పాత్రలను హైలైట్ చేశారు. ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మైథాలజీకి కనెక్ట్ అయ్యే సింబల్ని రిప్రజెంట్ చేశారు. అయితే ఈ పోస్టర్ని డ్యూన్ పోస్టర్తో పోల్చి సోషల్ మీడియాలో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అలాగే రెండు సినిమాలు టైం లైన్, అలాగే రెండు సినిమాల కాన్సెప్ట్ పూర్తి డిఫరెంట్ అనే విషయం తెలుసుకోవాలని మరికొందరు సినీ విశ్లేషకులు అయితే సలహా ఇస్తున్నారు. ఇక ఇండియన్ మైథాలజీలో ఉండే అద్భుతమైన కథని నాగ్ అశ్విన్ అంతే అద్భుతంగా ప్రాణం పోసి కల్కి 2898 ADలా తీసుకొస్తాడని చెప్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్స్ కామెంట్ చేసేవారికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి. చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.